హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ మీ ప్రాలికా బైరీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండి. ఎక్కడికి మార్నింగ్ ఏటో బయలుదేరుతున్నాను అనుకుంటున్నారా? మా ప్రీ వెడ్డింగ్ షూట్కి మంచిర్యాల టు హైదరాబాద్ వెళ్ళాలి. సో 5.5 hours పడుతుంది కాబట్టి సో మార్నింగే బయలుదేరదాం అనమాట, ఎర్లీ మార్నింగ్. అండ్ వెళ్ళే దారిలో మా వర్ధన్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లో ఆగాం, మా మర్దల్ని పికప్ చేసుకుందాం అని చెప్పేసి. సో మంచిర్యాల టు కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళామన్నమాట. అండ్ వెళ్ళే దారిలో తినేటప్పుడు ఇక్కడ ఒక పోస్టర్ చూసాం. ఆ పోస్టర్ మీద మా తమ్ముడిలాగే కనిపిస్తున్నాడు అని చెప్తున్నాను మా తమ్ముడికి. సో మీకు కూడా ఇఫ్ ఇన్ కేస్ సేమ్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎస్ అని. అండ్ ఏమేమి చేయాలి ఏంటి అని డిస్కస్ చేసుకుంటున్నాం ఇక్కడ ఏంటి అంటే మనం వెళ్ళేటప్పుడు ఎవరో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉండాలండి, లేదంటే ఎక్కడ పడితే అక్కడ టైంపాస్ చేస్తూ ఉంటాము. నేను అదే చెప్తున్నా డ్రైవర్ అన్నకి, ఒకళ్ళు మనతో పాటు మా డాడీ ఓ బాబాయ్ ఎవరో ఒకరు ఉంటాము, ఈ పాటికి హైదరాబాద్లో ఉండేవాళ్ళమని. అండ్ ఆల్సో వెళ్ళే దారిలో నేను ఒక 10 minutes ఐబ్రోస్ చేయించుకుంటాను. టోనీగా ఇలా ఆపండి అని ఆపండి అంటే నాతో పాటు వీళ్ళందరూ వచ్చారు. నేను 10 minutes చేయించుకుంటే మా తమ్ముడు 2 hours హెయిర్ స్పా చేయించుకున్నాడు. అది ఎందుకు చేయించుకున్నాడో కూడా తెలియదు. అటు ఎంగేజ్మెంట్కి కాదు అటు పెళ్ళికి కాకుండా మధ్యలో చేయించుకున్నాడు. అది సెట్ ఆగలేదు, మళ్ళీ పెళ్ళి వరకు అది పోయిందనమాట. విచ్ ఈజ్ నాట్ వర్త్ అనిపించింది. బట్ చేయించుకున్నాడు కాబట్టి ఏం చేయలేము, ఇంకా ఉండిపోయింది. అండ్ ఆల్సో మధ్యలో మాకు ఫోటోగ్రాఫర్ కాల్ చేసి కపుల్ టీషర్ట్స్ తెచ్చుకోండి అని చెప్పాడనమాట. అలా జూడియోకి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకున్నాము. కొన్ని కపుల్ డ్రెస్సెస్ తీసుకోమని అన్నాడు అనమాట. కపుల్ డ్రెస్సెస్ కాదు, కపుల్ టీషర్ట్స్ కానీ ఇవన్నీ తీసుకోమన్నాడు. సో కపుల్ టీషర్ట్ తీసుకున్నాం కానీ ఎక్కడా వేసుకోలేదు, ఎందుకంటే మాకు టైం అంతా సరిపోలేదు. సో అందుకని మేము కపుల్ టీషర్ట్స్ ఎక్కడ వేసుకోలేదు. మేబీ తర్వాత ఎప్పుడైనా కనిపిస్తాం కపుల్ టీషర్ట్స్లో కమింగ్స్లో. అండ్ ఇక్కడ మేము వెళ్ళేది నిజాం స్టూడియోకి. ఇదే నిజాం స్టూడియో. ఫస్ట్ మనకి 8 hours 6 hours టైం స్లాట్స్ ఉంటాయి. అంటే టైం స్లాట్స్ అంటే 6 hours టైమ్ 8 hours టైం ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడు వెళ్తే అప్పటి నుంచి 6 hours 8 hours పేమెంట్ చేసినప్పటి నుంచి మీరు తీసుకోకపోండి. 8 hours టైంలో మీరు మళ్ళీ బయటకు వచ్చేసేయాలి అంతే. అండ్ మీరు లోపలికి వన్స్ మీరు పేమెంట్ చేశాక మీకు ఒక రూమ్ ఇస్తాడు. ఆ రూమ్లో ఏసీ ఫ్యాన్ అన్నీ ఉంటాయి. వాష్రూమ్ కూడా ఉంటుంది చిన్నది. మీకు కంఫర్టబుల్ లాగే ఉంటుంది, అంటే కాకపోతే చిన్నగా ఉంటుంది అనమాట. అండ్ మేము ఇక్కడ తెచ్చుకున్న డ్రెస్సెస్ చూపిస్తున్నాము. సో దాన్ని బట్టి ఫోటోగ్రాఫర్ చెప్తాడు కదా ఇక్కడ ఈ లొకేషన్కి ఇది బాగుంటుంది అది బాగుంటుందని. సో దాన్ని బట్టి మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఏంటి అంటే మీరు ఖచ్చితంగా మీతో పాటు ఒక 2-3 సిస్టర్స్ని 2-3 బ్రదర్స్ని తీసుకెళ్తే బెస్ట్. బికాజ్ మీరు ఫస్ట్ 2-3 బాగానే చేసుకుంటారు, తర్వాత మీకు ఓపిక ఉండదు. ఎందుకంటే హాస్టల్స్ పెట్టి ఈ రీల్స్ చేసి అవి చేసేసరికి అలసిపోతారనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే మేబీ వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి మీకు కొంచెం బర్డెన్ తక్కువ అయిపోతుంది. సో అండ్ ఆల్సో ఫుడ్ మాత్రం బయట నుంచే తెచ్చుకోండి. ఇక్కడ ఫుడ్ అసలు మీరు అంటే బాగానే ఉంది, బట్ ఒక్క ప్లేట్ 200 అంటే అసలు ఒక్కరికి కూడా రాదు ఆ ప్లేట్. సో మేము 2 plates తీసుకొని 4 తిన్నాము. బట్ స్టిల్ తర్వాత కాకలేస్తే మేము మళ్ళీ మా డ్రైవర్తో తెప్పించుకున్నాము దగ్గరలో అరౌండ్ ఉంటే. అండ్ మేము ఫస్ట్ వెళ్ళేది ట్రెడిషనల్ షూట్కి అనమాట. సో అందుకే మేము ట్రెడిషనల్గా రెడీ అయిపోయి వెళ్తున్నాము. అక్కడ కూడా మనకి డ్రెస్సెస్ ఇస్తారు. 3 pairs 10,000 కడితే మనకి 3 pairs ఇస్తారు. ఏవన్నా తీసుకోవచ్చు, అంటే ఇవే తీసుకోవాలి అవే తీసుకోవాలని ఏమి ఉండదు. సో ఏవన్నా తీసుకోవచ్చు, అవి మీకు 10,000 కట్టాలి. 3 pairs అబ్బాయికి 3 dresses అమ్మాయికి 3 dresses అబ్బాయికి ఇస్తాడనమాట. అండ్ మీరు వెళ్ళే ప్లేసెస్ కల్లా రిస్ట్రిక్షన్ ఏముండదు, ఓన్లీ జోధ్పూర్కి మాత్రమే రిస్ట్రిక్షన్. ఓన్లీ 10 minutes మాత్రమే జోధ్పూర్లో మీరు స్పెండ్ చేయగలుగుతారు. మిగతా మీకు ఎక్కడ టైం లిమిట్ ఏముండదు. నాకు తెలిసి బ్లాక్ థియేటర్ బ్లాక్ రూమ్ ఏదో ఉంటుంది అక్కడ, దానికి మాత్రం తీయరా. చూడండి నేనే కష్టపడుతున్నా, కష్టపడుతున్నా. వచ్చిందండి వయ్యారి. నేనే తీసిన బబ్లు నోడేమని ఏదో తేడాగా ఉందంటే
ఇది 4 సైడ్స్ ఉంటుంది, ఇంకొకరికి డిస్టర్బెన్స్ అవ్వద్దు అని చెప్పేసి. సో ఫస్ట్ మనం ఫ్రంట్ తీసుకొని మళ్ళీ లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల కూడా చిన్న రూమ్లో ఉయ్యాల అట్లాంటి సెటప్ చేసి ఉంటుంది. బట్ మేము ఓన్లీ డ్రోన్ షాట్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ మీరు మేకప్ మ్యాన్ మీ దగ్గరే ఉంచుకోండి రెడీ అయ్యాక, ఎందుకంటే ఏదో ఒకటి అటు ఇటు పోయినప్పుడు ఫోటోగ్రాఫర్ చెప్తాడు కానీ మనం సర్దుకునేసరికి లేట్ అవుతుంది. బట్ ఆయన ఉంటే మాత్రం తొందరగా క్విక్గా అయిపోతుంది. ఇది లోపల అనమాట. మేము అక్కడ డ్రోన్ షాట్ ఒకటే తీసుకున్నాము. అలా అయిపోయి మా పనిలో మేముంటే మా చెల్లి పనిలో మా చెల్లి బిజీగా ఉంది. మామిడికాయలు తెంపుకుంటా, ఎక్కడన్నా చెట్టు కనిపిస్తే చాలా ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. సో అక్కడ తెంపుడు చూసి మా అక్కడ ఉన్న సెక్యూరిటీ వచ్చేసాడు ఆల్రెడీ. అండ్ ఇది జోధ్పూర్ అనమాట, సెకండ్ లొకేషన్. మనము 10 మినిట్స్ అంటే వాడు 10 మినిట్సే ఇస్తాడు, అంతకుమించి ఎక్కువ ఇవ్వడు. చూస్తున్నారు కదా, వాళ్ళ 10 మినిట్స్ అయిపోయింది. సో అందుకే మమ్మల్ని వెళ్ళిపోమన్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే కానీ వాళ్ళు ఎవరని చెప్పేసి. సో అట్లా జరుగుతుంది. సో 10 మినిట్స్ అంటే ఆ 10 మినిట్స్లో మీరు ఎన్ని షార్ట్స్ తీసుకుంటే అన్ని షార్ట్స్, ఎన్ని డ్రోన్ షార్ట్స్ తీసుకుంటే అన్ని డ్రోన్ షార్ట్స్ తీసుకోవచ్చు అంతే. అంతకుమించి ఇంకెక్కువ తీసుకోలేము. ఆ 10 మినిట్స్లో మీరు ఎక్కువసేపు ఆగినా మీరు మీ వెనకాల ఉన్న వాళ్ళని వెళ్ళిపోమంటాడు లోపలికి. సో వాళ్ళకి డిస్టర్బెన్స్, మీకు డిస్టర్బెన్స్. సో ఎంత తొందరగా అవ్వగొట్టుకొని బయటకు వచ్చేసి అంత తొందరగా వాడితో చెప్పించుకున్న దానికంటే ప్లేస్ నైట్ మాత్రమే చాలా బాగుంటుంది, మార్నింగ్ అసలు బాగోదు. మేబీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం ఈవినింగ్ టైంకి అట్లా వెళ్ళండి. అంటే మరీ ఈవినింగ్ కాదు, మరీ మార్నింగ్ కాదు. సో దాన్ని బేస్ చేసుకొని వెళ్తే దాన్ని బట్టి వస్తాయి అన్నమాట మీకు. ఇది థర్డ్ లొకేషన్, ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. లోపల ఒక పియానో సెట్, పక్కనే కింగ్ అండ్ క్వీన్ లాంటిది ఉంటుంది అనమాట. సో దీనికి కూడా అంతే, జస్ట్ వాకింగ్ లాంటి స్టైల్, లేకపోతే ఒక స్టెప్ మీద స్టెప్ అట్లా నిల్చొని స్టిల్స్ బాగుంటాయి దీనికి. ఇది ఒక లొకేషన్. అండ్ ఆల్సో నెక్స్ట్ లొకేషన్ బయట తీసుకున్నాము, 4th లొకేషన్. ఇది 4th లొకేషన్ అనమాట. ఇది బయట మనకు ఒక కార్ పెడతారు అండ్ బయట చాలా ప్లేస్ ఉంటుంది. మీరు ఎన్ని ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఏవన్నా చేసుకోవచ్చు. మనం అంత సేపు ఉండం కూడా, ఎందుకంటే ఎంతసేపు తీసుకోవాలనిపించినా కానీ కొత్త పేరు కానీ కొత్త ఎవరైనా ఫొటోస్ దిగుతున్నారంటే బయట జనాలు ఒక రకంగా చూస్తారు మనల్ని. వాళ్ళు చూసుడికే మనకి ఆక్వర్డ్గా అనిపిస్తుంది. సో మనం ఏం చేయము. సో ఒక 10 మినిట్స్ ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి ర్యాప్ అయిపోతాము, అంటే వెళ్ళిపోతాం అనమాట. సో మేము ఫోటోగ్రాఫర్ వచ్చేలోపు డ్యాన్స్ చేసుకున్నాము, రీల్ తీసుకున్నాము, అదొకటి. అండ్ అతను వచ్చాక మేము ఫొటోస్, వీడియోస్ తీసుకొని ఏమిటండి మీరు మాట్లాడేది? మనకు ఆ కార్ లోపల కూడా వెళ్ళడానికి ఉంటుందన్నమాట, మనం కూర్చొని ఫొటోస్ దిగడానికి. సో ఆ కార్ లోపల డోర్స్ ఓపెన్ అవుతాయి. సో దిగి అక్కడ కూడా మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సో మేము అక్కడ కొన్ని క్లిప్స్ తీసుకున్నాము. ఇది నెక్స్ట్ ప్లేస్. ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉంటాయి ఈ ప్లేసెస్ దగ్గర. అక్కడ మీరు వెనక చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో మల్టిపుల్ బిల్డింగ్స్, కలర్డ్ బిల్డింగ్స్. సో మీకు ఏ బిల్డింగ్ దగ్గర అంటే మీ డ్రెస్ కోడ్, అంటే మీ డ్రెస్ కలర్ని బట్టి ఎక్కడ దిగాలనుకుంటే అక్కడ వెళ్ళి దిగొచ్చు. ఎవరేం రిస్ట్రిక్ట్ చేయరు. అక్కడ కూడా అంతే, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం స్పెండ్ చేసుకోవచ్చు. అండ్ 2 బ్రిడ్జెస్ ఉంటాయని చెప్పా కదా, నాకు ఎందుకో అంత బ్రిడ్జెస్ మీద అంత ప్రిఫర్ అనిపించలేదు. సో నేను లైక్ తీసుకున్నాను, ఎందుకంటే నార్మల్గా కూడా మనం బయట నీకేం ఇది ఇంకో ప్లేస్. వెనక చూస్తున్నారు కర్టెన్స్ కాలిపోయి ఉన్నాయి. ఎందుకు అంటే లోపల చాలా వేడి ఉంటుంది, అన్ని లైట్ రిలేటెడ్ కాబట్టి. సో కొంచెం కాషియస్గా ఉండండి, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. అండ్ ఇక్కడ మనకి స్మోకీ ఎఫెక్ట్ పెడతారనమాట, అంటే మంచిగా రావడానికి. బ్లాక్ రూమ్, బ్లాక్ థియేటర్ ఏదో అన్నారు, నాకు అసలు గుర్తులేదు దీని పేరు, స్పెసిఫిక్ నేమ్. దీనికి కూడా టైమింగ్ ఉందనుకుంటా, నాకు తెలియదు. బట్ మేము వెళ్ళినప్పుడు మాత్రం టైమింగ్ అంతేం లేదు. బట్ ఓవర్ టైం అయిపోయింది, మేము అంటే 12 అయిపోతుంది అప్పటికి, 11:45 ఏమో. సో మేము కొన్ని ఫొటోస్ ఫాస్ట్గా తీసేసుకొని వచ్చాము. అదొక ప్లేస్, ఇదొక ప్లేస్ అనమాట, పక్కనే ఉంటాయి.
చాలా వేడి వస్తుంది. కూలర్ కూడా ఉంటుంది బట్ మన సైడ్ పెట్టరు, ఎందుకు అంటే ఆ కూలర్ గాలికి అంత హెయిర్ లేస్తుంది కాబట్టి. సో ఫాస్ట్గా ఎంత క్విక్గా తీసుకుంటే అంత మంచిది. మేము వచ్చేటప్పటికి ఆయన లైట్స్ ఆఫ్ చేస్తూ ఉన్నాడు. ఒక 10 minutes అని చెప్పి ఆయన గట్లుంటది, ఇంకోటి ఉంటది వాళ్ళకి. ఎండ్ ఆఫ్ ది డే మేము మా తమ్ముడు కొన్ని క్లిప్స్ తీసుకున్నాడు. మా తమ్ముడు మా చెల్లి వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కొన్ని క్లిప్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయామన్న, ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో బయటికి వెళ్ళేసరికి ఒక్క రెస్టారెంట్ కూడా ఓపెన్ లేదు. లిటరల్గా అప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గెలిచాడు, తర్వాత ఏదో చిన్న చిన్న ఇష్యూస్ నడుస్తున్నాయని డీలైఫ్ కూడా క్లోజ్ చేశారు. మేము ఆన్లైన్లో చెక్ చేస్తే ఒక్క రెస్టారెంట్ ఓపెన్ లేదు. ఓన్లీ ఒక్క దగ్గర ఏమో టేక్ అవే ఉంది. ఇంకా సరే అని చెప్పి ఉన్న దగ్గర ఆర్డర్ పెట్టుకొని ఇంకా అక్కడే బయట టేబుల్ ఉంటే ఆ టేబుల్ దగ్గర పెట్టుకొని తింటున్నాం అనమాట. ఇంకా ఇదే డిఎల్ఎఫ్ అనుకుంటారా అని చెప్పేసి. అండ్ కొన్ని నేను ఇచ్చిన అడ్వైజెస్ కానీ టిప్స్ కానీ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో అండి. లాస్ట్కి చిన్న క్లిప్ పెడతాను, చూసేయండి మా వీడియో ఎట్లా వచ్చింది అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.